కింగ్డమ్ ట్రైలర్ వచ్చింది, ఎలా అనిపించింది బ్రో? చాలా బాగుంది బ్రో, చూశాను. చాలా అంటే చాలా బాగుంది బ్రో. ఆ ఫైట్ సీన్స్ కానీ, ఆ ఎలివేషన్స్ కానీ, స్టైల్ మటుకు చాలా లుక్ అయితే చాలా మారింది. చాలా బాగా నచ్చింది నాకైతే. హీరోయిన్ అయితే క్యాక్ ఉంది బ్రో, అన్నకు బో సెట్ అయితే. ఆ హీరోయిన్ వల్లైనా హిట్ కావాలని కొడుతున్నా. హిట్ కావాలని కానీ కొడుతుంది, హిట్టే ఇంకా ఇది. ట్రైలర్లో మీకేం నచ్చింది బ్రో? ట్రైలర్లో నాకు అన్న స్టైల్ నచ్చింది, కొత్త లుక్లో వచ్చింది, కొత్త లుక్ నచ్చింది నాకు. చాలా బాగుంది. సో మరి బ్రదర్ అండ్ బ్రదర్ సెంటిమెంట్ బ్రో సాంగ్ ఉంది కదా, ఆ సాంగ్ అయితే ఫిదా బ్రో. సాంగ్ హైలైట్ బ్రో, అన్నదమ్ముల గురించి. సాంగ్ బాగా నచ్చింది నాకు. సాంగ్ అయితే ఎమోషన్ ఏదో తెప్పిస్తానది ఆ సాంగ్ ఎప్పుడల్లా. అట్లుంది సాంగ్ మటుకు, చాలా బాగుంది. ఈ మధ్యన రీసెంట్ టైమ్స్ లో వచ్చిన సినిమాల్లో ఇదే రిలేషన్షిప్ అంటే అన్న చెల్లెళ్ళ రిలేషన్షిప్ లేకపోతే అక్క తమ్ముడు రిలేషన్షిప్ వర్కౌట్ అవ్వలేదు కొన్ని సినిమాల్లో. మరి ఈసారి బ్రదర్ అండ్ బ్రదర్ రిలేషన్షిప్ తో వస్తున్నారు, వర్కౌట్ అవుతుంది బ్రో? ఖచ్చితంగా అవుద్ది బ్రో, ఎందుకంటే చాలా లేవు కదా అన్నదమ్ములు. ఈ మటుకు ఖచ్చితంగా అయింది బ్రో. హిట్ పక్కా హిట్ అయింది. అంటే మనం రేసుగురం ఆ టైంలో చూసాం, నిజమే. రిలేషన్షిప్ మళ్ళీ ఆ టైం తర్వాత మళ్ళీ వస్తుంది బ్రో, చాలా రోజుల తర్వాత వస్తుంది. ఇబ్బంది ఏం లేదు, చాలా చాలా బాగుంది. హిట్ పక్కా. అన్న స్టైల్ చూశారు కదా, స్టైల్ ఎట్టుందో. మరి ఈ సినిమాలో అల్లు అర్జున్ గారు క్యామియో రోల్ చేయబోతున్నారు, చేశారు అని చెప్పి ఏమో బ్రో మనకే తెలియదు. లాస్ట్ ఒక షాట్ లో మాస్క్ పెట్టుకొని ఒక పెద్ద హీరో ఉన్నారు అని చెప్పి రూమర్స్ వస్తున్నాయి అన్నమాట. నేనైతే చూడలేదు. ఒకవేళ అల్లు అర్జున్ గారు ఈ సినిమాలో ఉంటే బ్రో, అల్లు అర్జున్ గారు ఉంటే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు బ్రో. పెద్ద హీరో ఇంకా చాలా బాగుంటది, ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా పెద్ద హీరో ఉంటానంటే ఇంకా మనం మాట్లాడుకోవద్దు బ్రో. హిట్ పక్కా. సో మరి ఈవెంట్ లో ఒక డైలాగ్ కొట్టారు పుష్ప 2 నుంచి, చూసి. మరి అది కాన్ఫిడెన్స్ అనుకోవచ్చా, ఓవర్ కాన్ఫిడెన్స్? కాన్ఫిడెన్సే బ్రో, ఎందుకంటే హిట్ కొడుతుందనే కదా చెప్పాడు, అందుకు బ్రో. హిట్ కొడితే చాలా కొడుతుంది బ్రో. హిట్ పక్కా హిట్ కాబట్టే కదా చెప్పాడు. హీరోయిన్ కూడా చాలా బాగుంది కదా ఇంకా ఆ సాంగ్స్ అని. ఓన్లీ హీరోయిన్ గురించే మాట్లాడుతున్నారు, లేదు బ్రో. ఇద్దరికి అన్న అలాంటోడు అన్న బాగుంటాడు కాబట్టి హీరోయిన్ కూడా చాలా బాగుంది అన్నకు. కరెక్ట్ జోరి బ్రో. అర్జున్ రెడ్డిలో ఆట ఆడిచ్చాడు కదా, అందుకు ఇప్పుడు కూడా ఆట ఆడిస్తాడు. ఇద్దరు కోసం పోతాం బ్రో, హీరోయిన్ కోసం పోతాం బ్రో. కింగ్డమ్ ట్రైలర్ చూశాను బ్రో. తను ఏదో ఒక జనాలను కాపాడుకుంటూ సైనికుల్లాగా తీసుకుని వెళ్తున్నాడు. దాని మీదే స్టోరీ ఉంటుంది అనుకుంటున్నాను. ట్రైలర్లో ఏం నచ్చిందంటే ఆల్మోస్ట్ విజయ్ దేవరకొండ బ్రో. మెయిన్ విజయ్ దేవరకొండ, గౌతమ్ తన్నూరి. ఆల్రెడీ గౌతమ్ తన్నూరి హిట్ ఇచ్చాడు జెర్సీ. విజయ్ దేవరకొండకి గీతా గోవిందం, మన అర్జున్ రెడ్డి వేరే చూపించండి యాక్టింగ్. దీంతో ఇంకో యాక్టింగ్ చూపిస్తాడని అనుకుంటున్నాను. విజయ్ దేవరకొండ గారికి ప్రీవియస్ గా ఎలాంటి హిట్స్ లేవు కొన్ని ఇయర్స్ నుంచి. అవునవును. మరి ఈ సినిమా అన్న హిట్ కొడుతుంది అంటారు? పక్కా కొడుతుంది బ్రో, ఎందుకంటే అక్కడ గౌతమ్ తన్నూరి తీసిండు. ఇంకోటి స్ట్రాంగ్ గా కంబ్యాక్ చేయాలనుకుంటున్నాడు మన విజయ్ దేవరకొండ. కొడుతుందని అనుకుంటున్నా, కొడుతుంది పక్కా. మరి నిన్న ఈవెంట్ లో అల్లు అర్జున్ గారు ఒక డైలాగ్ చెప్పడం జరిగింది, అది కాన్ఫిడెన్స్ అనుకోవచ్చా, ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోవచ్చా? అల్లు అర్జున్ చెప్పిండు. అల్లు అర్జున్ గారి డైలాగ్ చెప్పారు అదా అన్న. విజయ్ అన్న ఎట్లా అంటే బ్రో, మనసులో ఏం పెట్టుకోడు, బయటికి చెప్పేస్తాడు అన్ని. అట్లా నిజాయితీగానే చెప్పేసాడు డైలాగ్ అది. ఈసారి కొడితే మాత్రం రేంజ్ వెళ్ళిపోతా అన్న. లైగర్ నుంచే ఆల్రెడీ పాన్ ఇండియా వెళ్ళిపోవాలా విజయ్ అన్న, కాకపోతే లైగర్ ఫ్లాప్ అయిందని ఇక్కడనే ఆగిపోయాడు. ఈసారి కింగ్డమ్ కొడితే నిజంగానే వెళ్ళిపోతాడు, అందుకే నిజంగానే చెప్పాడు. సో కొన్ని రూమర్స్ వస్తున్నాయి అనమాట, ఈ సినిమాలో అల్లు అర్జున్ గారు క్యామియో రోల్ చేయబోతున్నారని చెప్పి. ఒకవేళ చేస్తే ఈ సినిమా ఎలా ఉంటుందండి? లేదు బ్రో, అది అల్లు అర్జున్ క్యామియో అనేది అది పుష్ప 3లో మన విజయ్ అన్ననే చేస్తాడని అట్లా వచ్చింది, కానీ ఇదైతే ఏం లేదు. నేను అంటే లాస్ట్లో ఒక మాస్క్ మ్యాన్ని చూపించారు, మాస్క్ పెట్టుకొని ఒక పర్సన్ ఉన్నారనమాట ట్రైలర్లో. సో అదే అల్లు అర్జున్ గారు అని చెప్పి చాలామంది అనుకుంటున్నారు. లేదు బ్రో, అల్లు అర్జున్ ఎంటర్ అయితే ఉండదు. కానీ నేనైతే ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంటే ఆల్రెడీ రామ్ చరణ్ అన్న స్టోరీ ఇది వచ్చేసి. ఇది రామ్ చరణ్ డేట్స్ ఇవ్వలేదని విజయ్ దేవరకొండకి వెళ్ళిపోయింది స్టోరీ. ఇది యాక్చువల్గా అది గౌతమ్ తిన్నూరు రాసేటప్పుడే చెప్పిండు, ఇది రామ్ చరణ్ అన్న కోసమే రాసే స్టోరీ, నేను తననే విజువల్స్ ఊహించుకొని రాసే అని చెప్పాడు. తనది ఏమన్నా ఉంటే ఉండొచ్చు, కానీ అల్లు అర్జున్ అసలు డౌట్ లేదు బ్రో. అన్న అయితే రాజు అల్లు అర్జున్ అయితే ఈ మూవీలో కనిపించాడు, కింగ్డమ్ మూవీలో. సో మరి ట్రైలర్లో ఒక మాట చెప్పడం జరిగింది, అంటే అన్నను కాపాడుకొని తీసుకురా అంటే అక్కడ వెళ్ళి రాజయ్య కూర్చున్నాడు అని చెప్పి. సో విజయ్ దేవరకొండ గారు విలనా హీరోనా? విజయ్ దేవరకొండ అయితే హీరోనే బ్రో. అది ఎట్లా చూపిస్తున్నాడో మనకు సినిమాలు అయితే తెలియదు మళ్ళీ. ఎందుకంటే అక్కడ లాస్ట్కి ఏమవుతుందంటే మన సత్యదేవ్ అన్ననే ఏదో పొడిచేటట్టు ఏదో ఒకటి పిక్ అయితే బయటకు వచ్చింది.
మళ్ళీ అక్కడ సత్యదేవ్ బతుకుతాడో లేకుంటే విజయ్ అన్న చనిపోతాడో అది మళ్ళీ అర్థమైతలేదు. వెయిట్ చేస్తున్నా బ్రో. అదే విలన్ అయితే విజయ్ దేవరకొండ గారు కాదు బ్రో. ఎట్లా మనం ఎట్లా చెప్పగలుగుతాం బ్రో? మనం ఎట్లా చెప్పగలుగుతాం బ్రో? అది ఫైనల్గా మూవీ గురించి ఏం చెప్తారు? హిట్టా పట్టా? మూవీ హిట్టే బ్రో ఆల్వేస్. ఎందుకంటే అన్న స్ట్రాంగ్గా కంబ్యాక్ ఇవ్వాలనుకుంటున్నాను. మన విజయ్ దేవరకొండనా ఇచ్చేశారు అనుకోవాలి, వాళ్ళ యాక్టింగ్ పరంగా కానీ, లేకుంటే ఈ ఒక కాన్సెప్ట్ కొత్తగా ఉంది బ్రో. ఈ కాన్సెప్ట్ పరంగా అయితే ట్రైలర్ చాలా బాగుంది. సో మరి నీకేం నచ్చింది ట్రైలర్? బ్రో ట్రైలర్లో ఒక సస్పెన్స్ ఉంది బ్రో. ఎందుకంటే ఒక హ్యాండ్ ఏదో కనపడడం సంథింగ్, అదొక సస్పెన్స్ ఉంది. అలాగనే ఏంటంటే దీంట్లో ఒక థ్రిల్లింగ్ మూమెంట్ ఉంది. సత్యదేవ్ గారు క్రిమినల్ అనగా ఆ తర్వాత మనోడేమో పోలీసు అండర్ కవర్ ఆపరేషన్గా వెళ్తాడు. అలా ఒక 2 సస్పెన్స్లు బాగున్నాయి. సో మరి ఆల్రెడీ మనం ప్రీవియస్గా చూసుకున్నట్లయితే సిస్టర్ బ్రదర్ సెంటిమెంట్ వర్కౌట్ అవ్వలేదు. రీసెంట్గా కొన్ని మూవీస్ రిలీజ్ అయినాయి, అందులో సేమ్ రిలేషన్ ఉంది. మరి ఇప్పుడు ఇందులో బ్రదర్ రిలేషన్షిప్ ఉంది, మరి వర్కౌట్ అవుతుంది అంటారు? బ్రో సిస్టర్ రిలేషన్షిప్, బ్రదర్ రిలేషన్షిప్ అని చెప్పేసి చాలా సినిమాలు వచ్చాయి, కాదనట్లేదు. కానీ ఇది చాలా వెరైటీగా ఉంది బ్రో. ఎందుకంటే తమ్ముడు పోలీస్ ఆఫీసరు, అన్నయ్య ఒక క్రిమినల్, ఇలా చాలా వెరైటీగా ఉంది కదా. అందుకని చెప్పేసి ఇప్పుడు మనం చెప్పుకోవచ్చు రేసుగుర్రం మూవీలో కూడా ఇప్పుడు అల్లు అర్జున్ గారిదను ఇంకా సంథింగ్ యాక్టర్ ఆయనది, అది కూడా చాలా మంచిగా వచ్చింది. స్టార్టింగ్లో ఎంత గొడవ పడ్డా కానీ లాస్ట్లో కలవడం, ఎంత గొడవ పడ్డా లాస్ట్లో అన్నయ్య కోసం కలవడం అనేది కామన్. కానీ అది ఎలా కలుస్తారనేది స్టోరీ. కింగ్డమ్ నుంచి ట్రైలర్ వచ్చింది, ఎలా అనిపిస్తుంది? చాలా అంటే చాలా బాగుంది, సూపర్గా ఉంది. ముఖ్యంగా అనిరుద్ధి గారు తీసినటువంటి ఆ సంగీతాన్ని చూసే సాంగ్స్ చాలా అంటే చాలా బాగున్నాయి. ఆ సాంగ్స్ కానీ ఆ సాంగ్స్కి అటువంటి విజయ్ దేవరకొండ గారికి ఆ హీరోయిన్ కాంబినేషన్ కూడా చాలా అంటే చాలా బాగుంది. కాబట్టి ఇద్దరికి మంచి కాంబినేషన్ ఉంది. ఈ సినిమా హిట్ అయితే అనిపిస్తుంది. ఎందుకంటే విజయ్ దేవరకొండ గారికి చూసుకుంటే గిట్ట ఇప్పుడు చాలా సినిమాలు బ్యాడ్ పొజిషన్ నడుస్తుంది కాబట్టి కంపల్సరీ ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని అనుకుంటున్నా. మరి అన్న చాలా మంది ఈ సినిమాలో అల్లు అర్జున్ గారు క్యామియో రోల్ చేయబోతున్నారు అనే రూమర్ స్ప్రెడ్ అవుతుంది అనమాట. అందుకనే నిన్న ఈవెంట్లో కూడా అల్లు అర్జున్ గారి డైలాగ్ చెప్పారు విజయ్ దేవరకొండ గారు. మీరేమంటారు? ఒకవేళ అల్లు అర్జున్ గారు సినిమా ఎట్లుంటుంది? చాలా బాగుంటుంది. ఎందుకంటే అల్లు అర్జున్ గారి కొన్ని తర్వాత విజయ్ దేవరకొండ గారి కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇద్దరు కూడా యంగ్ డైనమిక్స్, ఇలా ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉన్నటువంటి వ్యక్తులు, మంచి యూత్ ఐకాన్స్. ఎందుకంటే ఇప్పుడు మనకు కావాల్సింది యువత, మంచి ట్రెండింగ్ ఉన్నటువంటి హీరోస్. ఎందుకంటే ఇప్పుడు మనం అల్లు అర్జున్ గారు చూసుకుంటే కూడా పుష్పాల కూడా ఎంత సూపర్ డూపర్ హిట్ అయిన సినిమా. అదేవిధంగా ఈయన కూడా ఆ సినిమాలో కూడా ఉంటే గట, ఈ సినిమాలో కూడా కింగ్డమ్ సినిమాలో కూడా ఉంటే గట చాలా బాగుంటుంది, చాలా హిట్ అవుతుంది. ఎందుకంటే ఉంటే గట మంచిదే కదా. సో మరి బ్రదర్ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుంది అంటారు? ఎందుకంటే రీసెంట్గా వచ్చిన సినిమాలు మనం చూసుకుంటే బ్రదర్ అండ్ సిస్టర్ సెంటిమెంట్ వర్కౌట్ అవ్వలేదు. మన నితిన్ గారి సినిమా కావచ్చు, ఇట్లా కొన్ని సినిమాలు వచ్చాయి, వర్కౌట్ అవ్వలేదు. మరి ఈ సినిమా వర్కౌట్ అవుతుంది అంటారు? ఎందుకంటే వర్కౌట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే స్టోరీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు ఇందులో ఎందుకంటే విజయ్ దేవరకొండ గారు మంచి సినిమాలు హిట్ వచ్చినాయి కాబట్టి మళ్ళీ మధ్యలో కొద్దిగా డౌన్ఫాల్ అయినప్పటికీ కూడా మరి మంచి స్టోరీని ఎన్నుకుంటారు కాబట్టి కంపల్సరీ సినిమా హిట్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఆ ట్రీజర్ చూస్తేనే మనకు హిట్ అయ్యేటట్టు కనిపిస్తుంది, ఆ మ్యూజిక్ కానీ అన్నీ కానీ. ఎందుకంటే ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యే అవకాశం ఉంది, బాగుంటుంది. ఎందుకంటే ఆ సినిమా అంత మంచి అనిపిస్తుంది. సో మరి ట్రైలర్లో ఒక మాట చెప్పారనమాట, ఏంటంటే వెళ్ళి అన్నం తీసుకురా అనంటే రాజయ్య కూర్చున్నాడు అక్కడ అని చెప్పేసి. అవును. మరి ఈ సినిమాలో విజయ్ దేవరకొండ గారు హీరోనా విలన్? హీరోనే ఉంటాడు. ఎందుకంటే హీరోయిజం ఉంటుంది. విజయ్ దేవరకొండ అంటేనే సినిమా హీరో, మంచి ఐకాన్ హీరో. ఇప్పుడు ఈ ట్రెండింగ్ హీరో కాబట్టి సినిమా కంపల్సరీ హీరోయిజం ఉంటుంది. బీజిఎంకి విజయ్ దేవరకొండ గారికి ఈ బొమ్మ హిట్ పడే ఛాన్స్ ఉన్నాయండి? ఉందన్న ఉంది. ఏం కాన్ఫిడెన్స్ అది? అంటే విజయ్ దేవరకొండ గారి ప్రీవియస్ సినిమాలు అన్నీ కూడా కొంచెం ఫ్లాప్గా నిలిచాయి కదా, మరి ఈ సినిమా హిట్ కొడతాను ఎలా చెప్తారు? ఆయన అంటున్నారు తిరుపతి వెంకటేశ్వర స్వామి నాకు సహాయం చేస్తే నేను ఆ రేంజ్ ఎక్కడికో ఉంటుంది అంటున్నారు. పుష్పాన ఫలితం దక్కిద్దంటారా ఈ సినిమా ద్వారా? పక్కా అండి, ఈసారి అయితే ఇచ్చి పడేస్తాడన్న. సో మరి ఈ సినిమాలో అల్లు అర్జున్ గారు క్యామియో ఇవ్వబోతున్నారు అని చెప్పి ఒక చిన్న రూమర్ నడుస్తుంది. ఎవరో పెద్ద హీరో క్యామియో రోల్ చేయబోతున్నారు అని చెప్పి. ఒకవేళ అల్లు అర్జున్ గారు క్యామియో రోల్ ఇస్తే ఎలా ఉంటుంది? బాగుంటుంది అన్న. యాక్చువల్గా అల్లు అర్జున్ అన్న ఫ్యాను, ఇస్తే ఇంకా బాగుండేది. సినిమా చూడాలి ఎట్లుంటుందో. టికెట్ అయితే బుక్ చేసుకున్నాము, చూడాలి ఎట్లుంటుంది.